టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది మహేష్ బాబు మేనకోడలు. సో మరి వాళ్ళ కొడుకు కూతురు తొందరగా వస్తారనుకుంటే ఇప్పుడు మేనకోడలు తొందరగా వస్తుంది ఏంట్రా బాబు అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఏ సినిమాతోని వస్తుంది, తను మెప్పించగలుగుతుందా లేదా? సో జాన్వీ స్వరూప్ ఈ పాప గురించి చాలా మందికి తెలియకపోవచ్చు అనమాట. సో మరి సూపర్ స్టార్ కృష్ణ గారికి మనవరాలు అవుతుంది. ఆయన డాటర్ మంజుల గారి డాక్టర్ అనమాట ఆవిడ. సో మరి మహేష్ బాబు గారికి స్వయాన మేనకోడలు అని చెప్పుకోవచ్చు. సో మరి ఆవిడ అంతకుముందు సందీప్ కృష్ణ గారితో మంజుల గారు ఒక సినిమా తీశారు, మనసుకు నచ్చింది అని చెప్పి. అందులో ఈ పాపది ఒక చిన్న రోల్ అయితే చేస్తుంది అనమాట. సో ఒక అమెరికా నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఎట్లా మాట్లాడుతుంది, అదే అంటే వీళ్ళు పుట్టింది పెరిగిందంతా కూడా కొంచెం ఫారిన్ కల్చర్లోనే పెరిగారు అనమాట. సో వీళ్ళకి తెలుగు వస్తుందా అని చెప్పి చాలా మంది ట్రావెల్స్ చేస్తున్నారు. సో మరి లాంచింగ్ అన్నప్పుడు మరి మామూలుగా పెరగడం అంతా ఇంట్లో తెలుగు వాళ్ళే కాబట్టి తెలుగు మాట్లాడుకునే మదర్ టంగ్ తెలుగే ఉంటుంది. సో ఖచ్చితంగా కాకపోతే ఏంటంటే అక్కడ పెరిగిన వాతావరణం వల్ల కొంచెం తెలుగు తక్కువను ఇంగ్లీష్ ఎక్కువ నేర్చుకుంటారు, వీళ్ళు ఆ యాసెంట్ అనేది వస్తుంది అనమాట. సో మరి ఇది మాట్లాడుతుందా అని చెప్పి ఫోటోలకి అయితే బాగానే ఉంది, కానీ భాష మాత్రం బాగా మాట్లాడగలదా అంటే, సో మరి ఎవరైనా కూడా లాంచింగ్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా మంచి ట్రైనింగ్ ఇస్తారు. పెద్ద ఫ్యామిలీస్ నుంచి వస్తున్నప్పుడు ఆ తెలుగులో కానీ అన్నింటిలో శిక్షణ తీసుకుని సినిమా డబ్బింగ్ టైంకి అంతా కూడా ప్రాపర్గా నేర్చుకుంటారు. ఎందుకంటే స్టేజ్ పైన కూడా ఎంతోమంది అభిమానులతో మాట్లాడాలి కాబట్టి. సో మరి కృష్ణ గారి నుంచి ఫ్యామిలీ నుంచి మనవరాలు వస్తుంది అంటే మరి ఆ రేంజ్లోనే సినిమా కానీ ఆ రేంజ్లోనే ఆవిడ వాక్చాతుర్యంగా అన్నీ ఉండాలన్నమాట. సో మరి ఇప్పుడు దాదాపుగా మరి మహేష్ బాబు గారు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు గారు వచ్చారు. సో అంతకుముందు నమ్రత గారు కూడా సినిమాలో ఇండస్ట్రీలో హీరోయిన్గానే ఉన్నారనమాట. ఇంకా తర్వాత సుధీర్ బాబు గారి తర్వాత ఎవరూ రాలేదని చెప్పుకోవచ్చు. మరి నరేష్ గారు అబ్బాయి గౌతమ్ కృష్ణ గారు వచ్చారు, అతను కూడా ఒక సినిమా చేసి ఫేడ్ అవుట్ అయిపోయాడు. మరి తర్వాత ఇంకెవరు రాలా. మరి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ నుంచి మాత్రం వరుసగా వస్తూనే ఉన్నారనమాట. అందరూ కూడా ఇంకొక 4-5 ఏళ్లలో స్టార్స్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళందరూ తెరంగేట్రం చేయడానికి కూడా ఛాన్స్ ఉందనమాట. ముందుగా మహేష్ బాబు గారు అబ్బాయి గౌతమ్ కానీ, అట్లానే సుధీర్ బాబు గారు అబ్బాయి కానీ, అట్లాగే మంజుల గారి అమ్మాయి కానీ, అలాగే రమేష్ బాబు గారు అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా రాబోతున్నారు తెర మీదకి అని చెప్పి తెలుస్తుంది. సో ఇలా మహేష్ బాబు నుంచి ఫ్యామిలీ నుంచి దాదాపు 5-6 యంగ్స్టర్స్ రాబోతున్నారు. మరి దాదాపు నెక్స్ట్ జనరేషన్ ఇంకో 2 decades కూడా మరి ఘట్టంనేని ఫ్యామిలీ రూల్ చేయబోతుందని అయితే అర్థమవుతుంది అనమాట. సో మరి ప్రస్తుతానికి ఈ పాప ఎలా చేస్తుంది ఏంటి అని చెప్పి ఆ శాంపిల్ చూడాలనుకుంటే కనుక మహేష్ మనసుకు నచ్చింది సినిమాలో ఆ చిన్న బిట్ ఉంటుంది, తను యాక్ట్ చేసింది, అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది అనమాట. సో మరి ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. సో ఇంకా తెర మీద ఎట్లా ఉంటుంది, ఫస్ట్ సినిమాతో ఎలా అలరించబోతుందని చెప్పి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అలాగే ఆల్ ఇండియా కృష్ణ గారి ఫ్యాన్స్ కూడా దాని గురించి చర్చించుకుంటున్నారు అనమాట.